స్మృతి మందాన పలాష్ వీళ్ళ ఇద్దరి పెళ్ళి రద్దయిన రోజు నుంచి పెళ్ళి రద్దయిందా, పెళ్ళి మొత్తమే క్యాన్సిల్ అయిందా? ఇగో ఈ చర్చ మొత్తం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపింది. నిన్న ఫైనల్గా వాళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో, స్మృతి మందాన ఇన్స్టాగ్రామ్లో దీని గురించి ఒక స్టోరీ పెట్టింది. పెళ్ళి క్యాన్సిల్ అయినట్టు, పెళ్ళి క్యాన్సిల్ అయింది, కానీ తనకి ప్రైవసీ కావాలి కొంత, ఇంకా దీని మీద ఎవరు మాట్లాడుకుంటుంటే బాగుంటుంది, నేనే చెప్పాల్సినటువంటి బాధ్యతను తీసుకొని ఈ విషయాన్ని చెప్తున్నా. సో క్యాన్సిల్ అయింది అనేది ఆమె చెప్పింది. నేను నా కెరీర్ విషయంలో ఇంకా ఎక్కువగా ఫోకస్డ్గా పనిచేయాలనుకుంటున్నా, ఇంకా ఎక్కువ పథకాలని భారత్కి తీసుకురావాలనుకుంటున్నా, ఇంకా వర్క్ మీద ఫోకస్ చేస్తా అని స్మృతి ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టింది. దాని తర్వాత పలాష్ కూడా సేమ్ స్టోరీనే, అది కూడా ఆయన కూడా ఈ పెళ్ళి రద్దయిందని ధృవీకరించింది. అయితే ఆ రోజు పెళ్ళి రద్దయిన రోజు నుంచి ఈ రోజు వరకు రద్దయిందా లేకపోతే మొత్తమే క్యాన్సిల్ అయిందా, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇగో దీని చుట్టూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా, నిన్న వాళ్ళు ప్రకటించేంత వరకు కూడా రకరకాల వార్తలు, రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. కానీ ఇప్పటికీ కూడా క్యాన్సిల్ అయింది అనే క్లారిటీని వాళ్ళు ఇచ్చారు, కానీ ఎందుకోసం క్యాన్సిల్ అయింది అనే దాన్ని క్లారిటీని ఇద్దరు కూడా చెప్పలేదు. వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం ఇది కాబట్టి దాన్ని అందరూ కూడా రెస్పెక్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాము అనే విషయాన్ని చెప్పారు. కానీ ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది. ఇన్ని రోజుల వరకు సోషల్ మీడియాలో రద్దయిందా లేకపోతే క్యాన్సిల్ అయిందా, అసలు ఏం జరిగింది అనే పుకార్లకైతే ఒక ఫుల్ స్టాప్ పెట్టారు వీళ్ళిద్దరు కలిసి. పెళ్ళి రద్దయింది, ఇక మీద ఇద్దరు కూడా వాళ్ళ కెరీర్ల మీద ఫోకస్ చేయబోతున్నాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నిన్న వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్తో స్పష్టమైపోయింది. ఇద్దరు కూడా సెలబ్రిటీలు కావడంతో ఈ విషయం మీద కొంత ఎక్కువగా డిస్కషన్ జరిగింది.